తమిళనాడు ఎన్నికల్లో మత్స్యకారులు కీలక పాత్ర కాబట్టి బేదా మస్తాన్ రావు గారి మీద స్టాలిన్ గారు ఏదో మాట్లాడి ఒత్తిడి చేసి తెప్పించుకున్నారు. అసలు బోట్లు ఎక్కడయి? తమిళనాడు బోట్లు అయ్యి అసలు కారైకల్, పాండిచ్చేరి రాష్ట్రం కారైకల్. ఆ బోట్లు వెళ్ళిపోయేటప్పుడు ఆంధ్ర మత్స్యకారులు పోలీసుతో పాటుగా అసలు యుద్ధం చేసింది ఎవరు? మన ప్రాంతంలో మన మైపాడు నుంచి వాకాడు దాకా, వైట్ కుప్పం దాకా అసలు యుద్ధం చేసింది ఎవరు? తమిళనాడు బోట్లో. 12 బోట్లు తమిళనాడు బోట్లు మనతో కలిసి యుద్ధం చేసినాయి. అక్కడ అది తెలుసుకున్నారు అసలు వీళ్ళు. కారైకల్ బోట్స్తో ఆంధ్రప్రదేశ్కి, తమిళనాడుకి, ఆ ప్రాంతం ఉన్న పాండిచ్చేరికి, వారికి దక్షిణంగా ఉన్న శ్రీలంకకి కారైకల్ బోట్స్తో తమిళనాడు, పాండిచ్చేరిలో ఒక ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ అనేక సంవత్సరాలుగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. తమిళనాడు ఎన్నికలకి అసలు డిఎంకే పార్టీయే లేదా కారైకల్లోనో, లేకపోతే ఇంకొక 7 ఎన్నికల్లో పోటీ. అంటే ఒక బురద జల్లి గుడ్డగాల్చి ముఖాన్ని వేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. ఎన్ని నెలల నుంచి ఉన్నాయి? 8-9 నెలల నుంచి ఇక్కడ ఉన్నాయి. వాళ్ళే ఒక తీర్మానం చేశారు, ఏ రాజకీయ నాయకుడు కూడా జోక్యం వద్దు మాకని. ఆల్ పార్టీస్ ఎవరు కూడా. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఈ ఒప్పందాలు చేయడం ఫెయిల్ అయిపోతుంది, మన కస్టడీలోనే ఉంచుకోవాలని వాళ్ళు ఉంచుకున్నారు. అంతే తప్పితే, అంటే మీకు ఎందుకు క్లారిటీ ఇస్తున్నానంటే, అసలు తమిళనాడు బోట్లు తమిళనాడు కాదు. సోషల్ మీడియాలో జరిగే ప్రచారం స్టాలిన్ పార్టీయే పోటీ చేయటం అక్కడ ఆ రాష్ట్రంలో, ఆ ప్రాంతంలో. సరే, తమిళనాడు వాళ్ళే యుద్ధం చేస్తున్నారు ఆంధ్ర వాళ్ళతో పాటు. పాండిచ్చేరిలోనే, ఆ ప్రాంతంలోనే సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక సున్నితమైన అంశం కాబట్టి నేను కూడా వైఎస్ఆర్సీపీ ఎంత గందరగోళంగా మాట్లాడుతున్నా, ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. మత్స్యకారుల గ్రామాలు, సాంప్రదాయాలు, వాళ్ళ వ్యవహారాలు, వాటిని ఉంచుకున్నారు. వాళ్ళందరూ కూడా కొంత బాధతో ఉన్నారు. అది గ్రామాలు మాట్లాడుకుంటే, డిపార్ట్మెంట్ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా త్వరలోనే నిజాలు కూడా బయట పెడతారు.